చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చారు. అది ఈరోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. ఏంటి ఈ ఏసీబీ కేసు? అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకొని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని కనుక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీంని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ని తీసుకొని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు.